మొన్న రాత్రి 9:30 గచ్చిబౌలిలోని మైకోం భుజాలో పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేసిన తర్వాత నిన్న ఉదయం 9:30 రైల్వే కోర్టు దగ్గర ఓబులవారిపల్లె ఆ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. పోలీస్ స్టేషన్లోనే వైద్య పరీక్షలు చేయించారని చెప్పేది వార్తలు వచ్చాయి. అండ్ ఆ తర్వాత అప్పటి నుంచి 9 గంటల పాటు సాక్షాత్తు ఎస్పీనే పోసాని కృష్ణమురళి గారిని విచారించిన తర్వాత 8:45 టైంలో రైల్వే కోడూరు మేజిస్ట్రేట్ ముందుకు పిలుచుకొని వచ్చారు. రాత్రి 8:45 నుంచి ఉదయం 5:35 వరకు సుదీర్ఘంగా 9 గంటల సేపు వాదనలు జరిగాయి. ఫైనల్గా పోసాని కృష్ణమురళి గారిని 14 రోజుల పాటు రిమాండ్కు విధించుకుంటూ మేజిస్ట్రేట్ ఆర్డర్స్ ఇచ్చారు. అంటే నెక్స్ట్ ఇంకా కడప సెంట్రల్ జైలు దగ్గరే ఉంది కదా, సబ్ జైలు, కడప జైలుకి అయితే పంపిస్తారు. సార్ రిమాండ్ ఆర్డర్ చూసిన తర్వాత చూడాలి. పోసాని కృష్ణమురళి గారి తరపునేమో మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. అటు సైడ్ ప్రాసిక్యూషన్ తరపున వాదనలు, ఈయనకు బిఎన్ఎస్ అది 111 సెక్షన్ వర్తించదని రకరకాలుగా పొన్నవోలు వాదనలు, అక్కడ వాదనలు, మొత్తమే అయితే మేజిస్ట్రేట్ రిమాండ్కి పంపించారు. మీకు గుర్తునే ఉంటుంది, నిన్న రాత్రి సాయంత్రమే మనం ఒక వీడియోలో క్లియర్గా మాట్లాడుకున్నాం. అసలు 41A నోటీస్ అనేటివి మేజిస్ట్రేట్ దగ్గర పోయినప్పుడు బెయిల్ అని రెండు మాటలు వినిపించట్లేదు. మేజిస్ట్రేట్ దగ్గరికి వెళ్తే రిమాండ్ వేసేస్తున్నారు. చాలా మనం చూస్తూనే ఉన్నాం అని చెప్పి మాట్లాడుకున్నాం కదా. నాకు ఈ ప్రొద్దున్నే అదే గుర్తొచ్చింది. ఎటు రిమాండ్కి పంపించేస్తారు. 9 గంటల సేపు వాదనలు, పాపం మేజిస్ట్రేట్ గారికి నిద్ర లేకుండా, ఇటు వాదనలు వినిపించిన వాళ్ళకు నిద్ర లేకుండా, పోలీసులకు నిద్ర లేకుండా, ఓవరాల్గా కేసును ఫాలో అవుతున్న మనలాంటి వాళ్ళకు నిద్ర లేకుండా 9 గంటల సేపు సుదీర్ఘంగా వాదనలు ఏం వినిపించారో, ఆ తర్వాత రిమాండ్ ఆర్డర్లో ఏ కారణాల చేత రిమాండ్ పంపిస్తున్నారో, ఆ రిమాండ్ ఆర్డర్ ఏమన్నా వచ్చిన తర్వాత చూడాలి మరి.